హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి గ్యాస్ స్టవ్ తీసుకున్న సెకండ్ డే అనమాట. పొద్దున్నే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నిన్న మామూలుగా తడిగుడ్డ వేసి క్లీన్ చేశానండి. కాకపోతే మనకి స్టవ్ డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని వేసి ఉంటారు కదా, వాళ్ళు డ్యామేజ్ అవ్వకుండా గ్లాస్ స్టవ్ కాబట్టి దానివల్ల ఏంటంటే గమ్ము మరకలు అవన్నీ ఉన్నాయి. ఇంకందుకని క్లీనర్ ఉంటే అది వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే టిష్యూ పెట్టి అది తడికేమో నానిపోతుంది అనమాట. అందుకని నార్మల్ క్లాత్ తెచ్చి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ వాల్ ఇదంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. లేదంటే అంటే ఒక్కసారిగా జిడ్డు పట్టేసింది అనుకోండి, పోవడం చాలా కష్టం కదా. అందుకని ఏ రోజు ఆ రోజు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా చాలా మందికి నచ్చింది, మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. బాగాలేదని అట్లీస్ట్ ఒక కామెంట్ అయినా వస్తుంది అనుకున్నా, బట్ ఏం లేదు, అందరూ మంచిగా నచ్చింది అనుకుంటా. నాకు కూడా బాగా నచ్చిందండి. దీనికి ముందుగా కొన్ని అనుకున్నాను, కానీ నేను ఇంకొంచెం పెద్దది తీసుకోవాలి అది ఇది అని. బట్ దీన్ని చూసిన తర్వాత దీనికి మించి అవసరమా, మనీ వేస్ట్ తప్ప అనిపించింది. సో నాకు ఇంకొక 10-15 ఏళ్ళు అయితే ఇబ్బంది లేదు, అది ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప. ఇంకా గ్లాస్కి కూడా నాకు 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదనమాట. ఎలికా అనేది మంచి బ్రాండే కాబట్టి ఇబ్బంది లేదు. నాది చిమ్నీ కూడా అదే బ్రాండ్ అనుకుంటా. సో ఇప్పటికీ కూడా బాగానే రన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా వాల్ ఇదంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ట్యాప్స్ కూడా క్లీన్ చేస్తున్నా. నేను క్లీన్ చేసే ఈ క్లీనర్ చాలా బాగుంటుందండి. మీకు పర్టికులర్గా దాని గురించి క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూపిద్దాము అనుకున్నాను. సో నేను మర్చిపోయాను అనమాట, నేమ్ కూడా గుర్తురాలేదు. ఒకవేళ నాకు దొరికితే లింక్ అనేది షాపింగ్ యాప్ ఉంది కదా, అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, వీడియో రన్ అవుతూ ఉంటే నా హ్యాండ్ దగ్గర కనిపిస్తుంది అనమాట, స్క్రోల్ అవుతూ చిన్నగా. అక్కడ క్లిక్ చేశారు అంటే నేను ఈ వీడియోలో సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమన్నా, మీకు గ్యాస్ స్టవ్ లింక్ కూడా కొంతమంది అడిగారు, సో అవన్నీ ట్యాగ్ చేస్తాను కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇంకా ట్యాప్స్కి మనకి వైట్గా ఉండిపోతూ ఉంటుంది కదండి, దీంతో క్లీన్ చేసామంటే కొంచెం బెటర్. దీనికంటే కూడా నేను నార్మల్గా బయట లిక్విడ్స్ తెచ్చుకుంటాను చూడండి, వాటిల్లో కొన్ని ఉంటాయి, అవి భలే నీట్గా పోతాయి అనమాట. ఈసారి నేను మీకు క్లారిటీగా చెప్తాను, ఒక 2 రోజుల్లో నేను కూడా వెళ్ళి కొంచెం అవి తీసుకోవాలన్నమాట. లిక్విడ్స్ అవన్నీ అయిపోయాయి, అప్పుడు నేను మీకు ఏవేవి యూజ్ అవుతాయి అనేది క్లారిటీగా చూపిస్తాను. సో తర్వాత అయితే ఇంక వాల్స్ అన్నీ కూడా నీట్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే లేపేసి పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఫస్ట్ అయితే టీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు 4 స్టవ్లు ఉన్నాయి కదా, కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలుగా డేలో మార్నింగ్ ఎలాగుండేదంటే నాకు 2 స్టవ్లే ఉండేవి కదా, పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేసి మళ్ళీ అంటే గ్యాస్ స్టవ్ ఎక్కువ యూస్ చేయాలి అంటే టిఫిన్స్ చేయాలి, చట్నీ చేయాలి, ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి చట్నీస్ ఇవన్నీ అవ్వట్లేదు అని ఒక్కొక్కసారి అయితే పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. టైంకి అవ్వకపోతే పొడి వేసి ఇడ్లీ కానీ దోశ కానీ పిల్లలు తినేస్తారు అని చెప్పి, అది సరిగ్గా మంట అది వచ్చేది కాదనమాట. అట్లాగా చాలా ఇబ్బందులు పడుతూ. బట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే పాలు టీ అయితే చిన్న స్టవ్స్ ఉన్నాయి కదా, వెనక ఉండేవి కొంచెం చిన్న బర్నర్స్ అనమాట, అటు షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇడ్లీ అయితే ఇటు పెట్టాను. సో నేను విన్నంత వరకు 4 ఒకేసారి యూజ్ చేయకపోతే కొంచెం బెటర్ అని చెప్పేసి విన్నాను. సో ఇప్పుడు నేను ఇడ్లీ గిన్నె పెట్టున్నాను కదా, అది మాత్రం చాలా పెద్దగా వస్తుంది అనమాట మంట. అది చూసుకొని పెట్టుకోవాలి, ఏదైనా వంట పెట్టేటప్పుడు మనం అక్కడ ఉండి చేసుకునే పని అయితే పెట్టుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. పాలు అలాంటివి పెట్టామంటే ఇంకంతే, స్టవ్ ఖరాబ్ అయిపోతుంది. మనం క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ గంట టైం పడుతుంది అనమాట. సో ఇంక ఇడ్లీ పిండి అయితే రాత్రి కలిపి పెట్టానండి, దాన్ని అయితే నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. వంట సోడా అయితే వేయట్లేదు, దానివల్ల కొంచెం గట్టిగా వచ్చి, వంట సోడా అయితే ఇడ్లీలో నేను కంప్లీట్గా మానేశాను. దోశలో కూడా వేయట్లేదు. ఇంకా గారెలు అవి చేస్తూ ఉంటాం చూడండి, అలాంటప్పుడు అవి ఏంటంటే మరీ వాటర్ అంటే ఆయిల్ పీల్చకుండా అలా ఉంటే బాగోదు. వడలు చేసేటప్పుడు మాత్రమే కొంచెం అంత వేస్తానమాట వంట సోడా, మిగిలిన వాటన్నింటిలో కూడా అవాయిడ్ చేసేసి. ఈ లోపైతే పిల్లలు నిద్రలేచేసి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారండి. మార్నింగ్ అంటే పొద్దున్నే వాళ్ళని కూడా లేపేస్తున్నాము 6:30కి అంతా కూడా. 6కి మెలకు వచ్చేస్తుంది నాకు. దాని తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పిల్లలందరినీ లేపేసిన తర్వాత అన్నీ సర్దేసేసి ఇంక తర్వాత అయితే మా పనులు మేము స్టార్ట్ చేసేసుకుంటాము. సో ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపేసాను అనమాట. కలిపేసి ఇంక ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే ఈ లోపు రెడీ అయిపోతారు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా ఇడ్లీ అలాగే పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటారు. వాళ్ళకి భలే ఇష్టం అనమాట అలా తినడం. నాకు కూడా బాగా ఇష్టం. మామూలుగా చట్నీతో ఇడ్లీ తినడం నాకు అంత ఇష్టం ఉండదు. పొడి ఉంటుంది కదా, అమ్మ చేత చేయించుకున్నాను, అందులో నెయ్యి వేసుకొని కనుక తిన్నాము అంటే ఇడ్లీలో చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇడ్లీ ఎప్పుడైనా పెట్టినప్పుడు నెయ్యి ఉంటే వాళ్ళకి పండగ 2-3 రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, నెయ్యి లేదమ్మా అని చెప్పి. ఇంక అందుకని నిన్న తీసుకొచ్చారు. ఇంక ఈరోజు అందుకనే ఇడ్లీ పిండి నైట్ అప్పటికప్పుడు అంటే నిన్న గారెలు చేద్దామని వేసున్నాను, కొంచెం తీసేసి కొంచెంగా కలిపాను అనమాట. ఎక్కువ కూడా కలపలేదు, మళ్ళీ మినపప్పు సరిపోదు అని చెప్పేసి కొంచెం వరకు కలిపాను. ఈరోజు రేపటికైతే సరిపోతుంది. సో ఇంక ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నా. కొంతమంది ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు
లేదు అనిత, మామూలుగానే చేసేయచ్చు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఆయిల్ రాయకపోతే ఏమవుతుంది అంటే ప్లేట్కి అంటుకుపోతుంది. వాటర్ కూడా వేయొచ్చు కానీ ఇంకా అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఫస్ట్ నుంచి కూడా ఆయిల్ రాయడం అనేది. అందుకని ఆయిల్ అయితే వేసేస్తాను. అన్నీ మార్చారు కానీ ఇడ్లీ పాత్ర మార్చండి, అల్యూమినియం వాడకండి అని చెప్పేసి అంటున్నారు. నేను చూస్తున్నానండి, ఇది కరెక్ట్గా 15 ఇడ్లీస్ అవుతాయి. మళ్ళీ ఇవి క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి పెట్టాల్సి వస్తుంది. ఒక 24 అలా అయితే చూడండి, అవైతే పర్ఫెక్ట్గా మాకు అందరికీ సరిపోతాయి అనమాట. ఒకేసారి పని అయిపోద్ది. బయటకు వెళ్తే స్టీల్ అలాంటివి చూసుకొని తీసుకోవాలి. కొన్ని చిన్న చిన్న వస్తువులు అవసరపడ్డాయి అనమాట, తీసుకోవాలి. చూసుకొని అన్నీ కూడా 1 by 1 కొన్ని ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి తీసుకుంటాను. సో అన్నీ కూడా చూసుకొని మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి ట్రై చేస్తాను. కాకపోతే ఇట్లా ఇడ్లీ పాత్ర ఇదేం కాదు కానీ బయటికి వెళ్ళలేదు. నెల అయిపోయింది నేను బయటికి వెళ్ళి షాపింగ్ కానీ దేనికి కూడా అసలు వెళ్ళట్లేదు. ఇంకా వెళ్ళి చూసుకొని తీసుకోవాలన్నమాట. కొన్ని ప్రస్తుతానికైతే ఏం ప్లానింగ్ లేదు కానీ ఒక 2 months తర్వాత బిర్యానీ పాట్ ఒకటి, పిల్లలు బిర్యానీ బాగా తింటున్నారు, నాకు కూడా బిర్యానీ చేయడం మంచిగా వచ్చేసింది. అలాగా కొన్ని తీసుకోవాలన్నమాట. ఒకేసారి కాకపోయినా కొన్ని అలాగా సెట్ చేసుకుంటాను. సో బయట అయితే ఇంకా ఆన్లైన్లో ఉంటుంటాయి కానీ ఏం టచ్ చేయట్లేదండి, ఉన్నవి చాలు. నాకు కావాల్సినవి కొన్ని అనమాట, కొన్ని పెద్ద పాత్రలు అవి వరకే తీసుకుంటాను. ఇంక అన్నీ అవి ఇవి తెచ్చేసుకొని వాటిని సర్దుకొని క్లీన్ చేసి నాకంత ఓపిక టైం ఉండదు కాబట్టి నాకు కావాల్సినవన్నీ నేను తీసుకుంటాను. చాలా వరకు అన్నీ ప్యాక్ చేసేసి పైన పెట్టేసాను అనమాట. నాకు డైలీ ఏవైతే యూజ్ అవుతాయో వాటి వరకే ఉంచుకున్నాను. నా దగ్గర పెద్ద సామాన్లు కూడా ఏముండవు. ఇంక ఇడ్లీ అవన్నీ పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. అందరికీ నమస్తే. ఈరోజైతే హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నా దగ్గర కొన్ని కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి, అమెజాన్లో తీసుకున్నా. అలాగే కొన్ని శారీస్ కూడా ఉన్నాయి. సో అమెజాన్లో ఏంటంటే మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే మంచి సేల్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి నేనైతే మంత్లీ ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన షాపింగ్ అంతా కూడా అమెజాన్లోనే చేస్తూ ఉంటాను. ఈసారి అయితే కొన్ని సింపుల్ అలాగే కొంచెం గ్రాండ్గా ఉండే కుర్తా సెట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా బిలో 1000లోనే ఉంటాయి, బడ్జెట్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ కుర్తా సెట్, ఇది సెట్ ఆఫ్ 2 వస్తుంది. సిల్క్ కాటన్ మిక్స్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనం డైలీ వేర్ వేసుకోవడానికి ఇంట్లో. సో నైట్ డ్రెస్ లాగా కంఫర్ట్గా ఉంటుంది, బట్ నైట్ డ్రెస్ అయితే కాదు, చాలా బాగుంటుంది. ఇది ఉండదు, రఫ్ అండ్ టఫ్ మనం డైలీ వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది నా దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి, బాగా నచ్చాయి కాబట్టి ఇంకోటి కూడా బుక్ చేసుకున్నా. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి చూసినట్లయితే మీకు క్లారిటీగా తెలుస్తుంది. అన్ని డీటెయిల్స్ ఇస్తాను, లింక్స్ అనేవి. సో సెకండ్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కుర్తా తీసుకున్నా. నావీ బ్లూ తీసుకున్నా. ఆ క్వాలిటీ నాకు భలే నచ్చింది. అందుకని ఈసారి మంచి మెరూన్ రెడ్లో తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందంటే సిల్క్ కాటన్ మిక్స్ అండి. నాకు పర్సనల్గా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అంటే బాగా ఇష్టము, ఎందుకంటే మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసినా కానీ కలర్ అయితే షేడ్ అవ్వదు. సో మంచిగా యోక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది. చాలా నీట్గా ఉంటుందండి, ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట వేసుకున్నా కానీ. అండ్ మనకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఫిట్టింగ్ కానీ ఇవన్నీ కూడా. సో అందుకని నేను మళ్ళీ ఇందులోనే రెడ్ కలర్ ఉంటే అది కూడా తీసేసుకున్నా. బాగుంది కదా, మళ్ళీ ఇంత బడ్జెట్లో ఇంత బెస్ట్ క్వాలిటీ అనేది నిజంగా బయట రాదు వేరే బ్రాండ్స్లో అయితే. అందుకని నేను వెంటనే ఇది కూడా బుక్ చేసుకున్నా. చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడైనా కానీ. సో బాటమ్ కూడా రెడ్ వచ్చింది, అది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. నేనైతే M సైజ్ తీసుకున్నాను. సో చూడండి, చాలా ఫ్రీగా ఉంటుంది. సో దుప్పట్టా కూడా మెయిన్, కొన్నిటికి దుప్పట్టాలు రఫ్గా వస్తాయి, బట్ దీనికి ఏంటంటే కంప్లీట్ కాటన్లో ఇచ్చారనమాట. కాటన్ ఒక 90%, సిల్క్ ఒక 10% మిక్స్ అయితే ఎలా ఉంటుందో సో అట్లా ఉంటుంది అనమాట. చిన్న లేస్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి డ్రెస్ అనేది. ముందు వేసుకొని ఉంటే మీరు చూసారు, దీన్ని కూడా నేను చాలాసార్లు యూజ్ చేశాను, అయినా కానీ ఎట్లా ఉండింది అట్లానే ఉంటుందండి. మంచి బ్రాండెడ్ కుర్తీ అనమాట. ఓన్లీ టాప్ మాత్రమే ఇది ఇక్కత్ ప్రింట్ వస్తుంది. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా మళ్ళీ మనకి మిర్రర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కూడా కొంచెం బెల్ హ్యాండ్స్ లాగా ఇచ్చుంటారు. సో వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మనకి ఇలానే ఉంటుంది అనమాట కుర్తా అనేది. చాలా బెస్ట్ క్వాలిటీలో అయితే ఉంటుంది. సో ఇది బ్రాండ్ కూడా మంచి బ్రాండ్, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. సెకండ్ వచ్చేసి ఇంకొక కుర్తా అనమాట. దీంట్లో మొన్న ఒక కలర్ తీసుకున్నా, మళ్ళీ ఇది ఒక కలర్ నాకు బాగా నచ్చితే 1-2 అయినా ట్రై చేస్తూ ఉంటాం. సో ఇదైతే టాప్ అండి, విత్ లైనింగ్తో వస్తుంది. చూడండి ఎంత బాగుందో, వర్క్ వచ్చేసింది యోక్ పార్ట్ అంతా. హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ అయితే వచ్చేసింది. క్లాత్ కూడా డిఫరెంట్ షైనీ ఫ్యాబ్రిక్ అనమాట, విత్ లైనింగ్తో ఇచ్చారు. టాప్ ఎంత క్వాలిటీ ఉందో, లైనింగ్ కూడా చూడండి ఎంత నీట్గా సాఫ్ట్గా ఉందో, మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది కుర్తా అయితే. సో ఇది మంచి నేరేడ్ పండు కలర్, ఏమంటారు దీన్ని, మెజెంటా పింక్ అంటాం చూడండి, డార్క్లో అదనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇది ఒక కుర్తా సెట్ అనమాట. ఇది కూడా కొంచెం
ఇలా ఉంటుంది, డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఇట్లాగా రేయన్ క్లాత్ అయితే వచ్చిందండి, బాగుంటుంది క్వాలిటీ అయితే, డైలీ యూజ్ చేసుకోవడానికి మనం బయటికి వెళ్ళేటప్పుడు అట్లా కూడాని. సో మనకి దుప్పట్టా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అంటాం చూడండి, అట్లాగైతే దుప్పట్టా ఇచ్చారు పెద్దదిగా. సో వేసుకున్నప్పుడు కొంచెం స్టైలిష్ లుక్ అయితే వస్తుంది సింగిల్ సైడ్ వేసుకుంటే. సెకండ్ వచ్చేసి బాటమ్ కూడా ఫ్రీగా ఉంటుంది, క్వాలిటీ రేయన్లో మనకి బడ్జెట్లో బిలో 1000లో చాలా బాగా వచ్చింది, ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా. సో కట్ వర్క్ కుర్తీ అనమాట ఇది. సో ఇదొక సెట్. అలాగే అమెజాన్లోనే నాకు ఒక శారీ దొరికింది. సో ఈ శారీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండ్లో ఉంది కదా. సో ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నాను, మంచి రస్ట్ ఆరెంజ్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట. అండ్ అక్కడక్కడ కూడా మనకి వర్క్ కూడా ప్రొవైడ్ చేశారు, గోల్డ్ కలర్లో లేస్ కట్ వర్క్ అయితే ఇచ్చారనమాట, చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఇంకా మనకి రన్నింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. చూడండి శారీ, లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంటుంది. జార్జెట్, షైనీ జార్జెట్ అనమాట, చాలా బాగుంటుంది. కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో వీటిల్లో మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్నీ కొడతాను. లాస్ట్లో మెహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే మీకు ఫుల్ పిక్చర్, ప్రైజెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. హ్యాపీగా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి, తక్కువ కాస్ట్లో కూడా బట్టలు వస్తూ ఉంటాయి, కాబట్టి ట్రై చేయండి. ఎక్కడికంతా మంచిగా రెడీ అవ్వనుకుంటున్నారా? టెంపుల్కి వెళ్తున్నామండి. షార్ట్ వీడియో చాలామంది చూసుంటారు. సో మంచిగా ఒక శారీ కట్టేసుకొని నేనైతే రెడీ అయ్యాను. నిన్న వెళ్దాం అనుకున్నానండి, కాకపోతే నిన్న వెళ్ళలేకపోయాను. ఈ రోజు అయితే ఇంకెందుకు, ఈరోజు కూడా నాకు వర్క్ ఉంది అది ఇది అంటూ ఉన్నాను, మళ్ళీ ఉన్నట్లుండి ఎందుకు వెళ్ళిపోదామా అని చెప్పి అనిపించింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టేసుకొని రెడీ అయిపోయాను. నేను స్నానం చేసి వచ్చి రెడీ అయ్యేలోపు ఆయన అయితే పూజ చేసేసారు. నేను ఇంకైతే దేవుడి దగ్గరకు వచ్చి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటున్నా. నిన్న కొంతమంది అన్నారు ఆ చేతితో బొట్టు పెట్టుకోకూడదు, ఏదో 3వ ఫింగర్తో పెట్టుకోవాలి అది ఇది అన్నారు. ఏమో అబ్బా, నాకు ఎలా అనిపిస్తే ఆ టైంకి అలా పెడతాను, పర్టికులర్గా దీంతోనే పెట్టుకోవాలి, ఇదే చెయ్యాలి అంటే. నాకు పూజ వీడియోస్ ఇలాంటివి పెట్టామనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే మా వాళ్ళు ఒకలాగా చెప్తారు, మీరు ఒకలాగా చెప్తారు, మీలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. మామూలుగా ఏమంటారు అనిత, సోషల్ మీడియాలో ఉంటే అసలు మన బుర్ర పనిచేయదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేస్తారు. కాకపోతే మనం వీడియోస్ పెడతాం కాబట్టి అందరు మాటలు వినాలి. సో కొన్ని నాకు వీలైనంత వరకు నేను పాటిస్తాను. కంప్లీట్గా ఇలా చెయ్యాలి అంటే నాకు అలవాట్లు కొన్ని మనం మార్చుకోలేము, అంతా భగవంతుడి మీద భారం వేసేసి చేసుకొని వెళ్ళిపోవడమే. నేను ఎవరిని పట్టించుకోను, నా కంఫర్ట్ ఎంతవరకో అంతవరకు చేసుకొని వెళ్ళిపోతా. నాకు పాటించాలి అనిపిస్తే ఖచ్చితంగా నేను పాటిస్తాను అంతే. ఇంకెవరిని మీరు చెప్పారు నేను చెయ్యను అనేలాగా కాదు. సో నా పరిస్థితిని బట్టి ఇప్పుడు నేను మా దేవుడి దగ్గర కూర్చుంటే నాకు ఆ చెయ్యి వచ్చింది అనుకోండి, అట్లా పెట్టేసుకుంటాను. అలాంటప్పుడు అనిత చెప్పినా వినలేదు అనేలాగా కాదు, కానీ అలవాట్లో అట్లా జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఇంకా మేమైతే పొద్దున్నే 9:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ అండి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, కాలేజెస్ వెళ్ళే వాళ్ళు, ఎవరి పనుల మీద వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. సో ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అవన్నీ క్రాస్ చేసుకుని అయితే వెళ్ళాము. ఇలాంటప్పుడు నాకు భయం వేస్తుంది అసలు వెళ్ళాలి అంటే, అటు ఇటు దూరేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఆత్మకూరు బస్ స్టాండ్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ వచ్చినట్లుందండి మాకైతే దూరము. నేను ఎంత దూరం అనుకోలేదు. ఇంతకుముందు అటు సైడ్ వెళ్ళేవాళ్ళం అనమాట, అమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళొచ్చు, నవబాల దుర్గాదేవి టెంపుల్కి. ఇంకా ఎందుకు అనిపించిందో ఏమో, ఆయన నిన్న తీసుకెళ్తాను. ఇంక ఈరోజు అయితే అమ్మవారు పిలిపించినట్లుంది, వెళ్తున్నాను అనుకోకుండా. సో ఇంక నుంచి వీక్లీ వన్స్ అయినా కానీ వెళ్తూ వస్తూ ఉండాలి. ఏదో ఒక టెంపుల్ చాలా ఉన్నాయి మీకు చూపించాల్సినవి, నేను చూడాల్సినవి, నేను చూసి మీకు కూడా చూపిస్తాను. సో ఫైనల్గా జొన్నవాడ రూట్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే జొన్నవాళ్ళ అమ్మవారు కూడా చాలా బాగుంటారు. ఈసారి ఖచ్చితంగా అదే ప్లాన్ అండి, వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మధ్యలో నాకు మళ్ళీ వర్క్ ఉండిందనమాట, అమెజాన్ ఒక వీడియో ఉంటే ఇంకా దానికోసం అని చెప్పేసి వెనక్కి వచ్చేసి మళ్ళీ వర్క్ చేసుకున్నాము. ఇంకొక వారం ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో ప్రస్తుతానికైతే ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. టెంపుల్లో అయితే ఎవ్వరు లేరండి, ప్రశాంతంగా ఉంది. మేమే వెళ్ళడము, ఫస్ట్ పొద్దున్నే ఎవరైనా వచ్చారో ఏమో నాకు తెలీదు. సో మేము వెళ్ళేసరికి 9:45 అట్లా అయిపోయిందనమాట అక్కడికి. సో పూజారి గారు అయితే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ చాలా బాగుంటుంది, రాహుకాల దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. సరేలే ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడు అని చెప్పేసి ఒక 4-5 సార్లు చూసినా కానీ ఈ రోజుకైతే ఇక్కడికి రావాలని రాసి పెట్టుంది అమ్మవారి దగ్గరికి. అయితే ఇంక చెప్పులు బయట వదిలేసి లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇలాంటి దగ్గరలోకి వచ్చినప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, అన్నీ వదిలేసి ఇక్కడెక్కడైనా ఉంటే సరిపోద్ది కదా అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా నాకు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క పాజిటివిటీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే నాకైతే గూస్ బంప్స్, ఒళ్ళు పులకరించడం అంటారు చూడండి, అట్లా అనిపిస్తుంది అనమాట. కొన్ని టెంపుల్స్లోకి కొన్ని అంటే అమ్మవార్ల ఫేసులు చూసిన
లోపల శివలింగం అలా ఎవరి అయినా కానీ ఆ టెంపుల్లోకి వెళ్ళగానే ఆ పాజిటివిటీ ఉన్నిందనుకోండి మనకి తెలుస్తుంది. నాకైతే ఇంకా అమ్మవారిని అట్లాగా అలంకరణలో చూశాను అంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇంకా కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అంటే ఒళ్ళు అసలు ఇంకా షివరింగ్ వచ్చినట్లు అయిపోద్ది అనమాట. ఇంకా చెప్పులు వేసుకొని లోపలికి వచ్చాము కదా అని చెప్పి ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఫస్ట్ అయితే నవగ్రహాలు చుట్టూ తిరగదాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. అంటే మనకి ఏదైనా దోషాలు ఉన్నా ఇవి పోవాలి అంటే మనం నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నాం అనుకోండి. మనుషులం అన్న తర్వాత మంచి చెడు అన్నీ చేస్తూ ఉంటాము. తెలిసి కొన్ని చేస్తాము, తెలియక కొన్ని చేస్తూ ఉంటాము. సో అవన్నీ పోవాలి అంటే ఇలాంటి పరిష్కారాలు చేసుకుంటే మన లైఫ్లో కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి ఇంకా వచ్చామన్నమాట. మేము కూడా ఇంకా నుంచి అనుకుంటూ ఉన్నాము, ఇంకా చీకటితో పొద్దున్నే వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. చూడాలి, శివాలయంకి అట్లా తిరగాలి అనుకుంటున్నాం. కొంచెం మనశ్శాంతిగా మనుషుల కంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, అన్నీ బాగుంటాయి. సో ఇంకా ఫైనల్గా ఫస్ట్ అయితే నవగ్రహాల చుట్టూ తిరిగి తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాంలేండి. కాళ్ళు కడుక్కోకుండా నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత వెళ్ళకూడదంట. నాకు తెలీదు, ఆయనే చెప్పారు. ఆయన చెప్పింది నేను ఫాలో అవుతున్నా. దేవుడి విషయంలో, పూజల విషయంలో నాకేమంత క్లారిటీగా తెలియదండి. మనస్ఫూర్తిగా నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు పూజ చేసుకోవడం, దండం పెట్టుకోవడం ఇంతవరకే తెలుసు తప్ప ఏం తెలీదు. మీలో కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పినవి కొన్ని తీసుకుంటాను, కొన్ని నాకు కంఫర్ట్ ఉన్నంత వరకు నేను ఫాలో అవుతూ ఉంటాను, అంతవరకే. राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम ఆ టెంపుల్లో మంచిగా మెల్లిగా సాంగ్స్ పెట్టున్నారండి అమ్మవారివి, ఎంత బాగున్నాయి తెలుసా. ఇంకా దుర్గాదేవిని కూడా మీకు కొంచెం చూపిస్తాను. ఎక్కడికైనా టెంపుల్స్కి అట్లా వెళ్ళినప్పుడు వీడియోస్ అవి తీయకూడదు, అక్కడ రూల్స్ పెట్టినా పెట్టకపోయినా అని నేను అనుకుంటాను. అందుకని అంత క్లారిటీగా చూపించకపోయినా మేమైతే దర్శనం చేసేసుకున్నాము. లోపల ఇంకా పూజారి గారు అయితే హారతి అవి ఇచ్చేసారనమాట. ఇంకా ఏమంటారు, శతగోపురం పెట్టించుకోకూడదంట. సో ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అన్నారండి 11 months కంప్లీట్ అయిపోయేంత వరకు. అందుకని కొబ్బరికాయ కొట్టలేదు, శతగోపురం కూడా పెట్టించుకోలేదు. జస్ట్ వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా మనం దక్షిణ వేస్తాం కదా, అది వేసేసి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా పూజారి గారేమో నాకు ఒక అరటిపండు అలాగే పువ్వులు, నిమ్మకాయ అవి ఇచ్చారనమాట. అవి తీసుకొని ఇంక బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు అయితే కూర్చున్నాము. ఇంకా ఇంకొక టెంపుల్ ఉంటుందండి, మూలాపేట అనుకుంటా. అక్కడ శివాలయం ఉంటుంది. శివాలయము ఆంజనేయ స్వామి ఉంటారు. నాకు రుత్విక్ పుట్టిన తర్వాత రుత్విక్ ఏదో శాంతి పూజలు ఉన్నాయి అని చెప్పి చేయించాము. 1 week అనుకుంటా వెళ్ళాము డైలీ. అసలు పొద్దున్నే 4 గంటలకల్లా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. శాంతులు చేయించేవాళ్ళం. ఎంత బాగుండేదో, అట్లా వెళ్ళాలనిపిస్తుంది. ఖచ్చితంగా నేను వెళ్తాను. ఈ మంత్ కొంచెం అన్నీ సెట్ చేసేసుకొని నెక్స్ట్ మంత్ నుంచి కూడా శివాలయము ఇవన్నీ తిరగాలి అనిపిస్తుంది. మనసుకి ఎందుకో భగవంతునికి దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది కొంచెం మనం పరిస్థితులు అవి చూసిన తర్వాత. సో ఇంకా నుంచి అట్లాగా ఆ టెంపుల్ కూడా ఈసారి నేను మీకు చూపిస్తాను. పొద్దున్నే వెళ్తాను, అప్పుడు ఇంకా బాగుంటుంది మీకు చూడడానికి, నాకు కూడా కొంచెం రిలాక్స్ అయిన ఫీల్ వస్తుంది. సో ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొంతసేపు ఆవిడకి అన్నీ చెప్పేసుకొని ఇంకా నేనైతే వచ్చేసాను. మీకు కూడా చూపించాను చూడండి, దుర్గాదేవి కదా, కొంచెం ఉగ్ర రూపంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. పెద్ద కళ్ళు వేసుకొని అలా చూస్తూ ఒకసారి సౌండ్ వినిపిస్తాను, వినండి ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్ అనేది. ఇంకొంచెం పైకి వెళ్ళామనుకోండి, ఇటు వెళ్తే నెల్లూరుకి వెళ్ళిపోతాము. ఇటు వెళ్ళామనుకోండి జొన్నవాడ టెంపుల్ వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే ఇంకా మధ్యలో వర్క్ ఉంది కదా, ఎందుకులే మళ్ళీ హడావిడిగా అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈసారి అయితే అక్కడ ప్లాన్ చేసుకుంటాము. ఇట్లా చూడాలి అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇంకా బయట అలాగైతే ట్రిప్స్ అలా వెళ్ళలేము. సో అందుకని చెప్పి ఎట్లాగా మనకి దగ్గరలో ఉన్నవి ఫస్ట్ చూసేసి, అంటే ఏదైనా కానీ మన ఇంట్లో చక్క పెట్టుకొని బయట చేయాలి అంటారు చూడండి, అట్లాగా నెల్లూరు మొత్తం కవర్ చేసేసి నెల్లూరు చుట్టుప్రక్కల కూడా మంచి టెంపుల్స్ ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ అయితే నేను వెళ్ళాను, ఇంకా మళ్ళీ చూడాలి అనిపిస్తుంది కదా, కానీ కుదరలేదు. బట్ ఈసారి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, బై టేక్ కేర్.